మన ఇండియాలో విద్యా సంస్థకి సంబంధించి నీట్లో ప్రతిసారి మళ్ళీ పేపర్ లీక్ అవుతూనే ఉంది. ఎంతో మంది స్టూడెంట్స్ కళ్ళ మీద నీళ్లు చల్లుతూనే ఉంది. అలాంటప్పుడు దీన్ని ఏ విధంగా చూసుకోవాలి? నీట్ పేపర్ లీక్ అవడం, రాసిన ఎగ్జామ్స్ రద్దవడం అనేది మనందరికీ తెలిసిందే. దీన్ని ఒక సిస్టమ్ ఫెయిలియర్ గా మనం తీసుకోవాలా? దీన్ని ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి గవర్నమెంట్ కానివ్వండి, మన విద్యా సంస్థ ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? అదే విధంగా ఇలాంటి క్లిష్ట సమయంలో విద్యార్థులకు ఉన్న 35 days లోనే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవాలా లేదా ఒక కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వాలా? వాళ్ళకు మిగిలి ఉన్న 35 days ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి? అదే విధంగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ సమయంలో ఏ విధంగా స్ట్రాంగ్ గా ఉండి మళ్ళీ తిరిగి ప్రిపరేషన్ చేసుకోవడానికి, మళ్ళీ ఎగ్జామ్ రీఅటెంప్ట్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాయింట్స్. సో ఇప్పుడు June 21 కు జరగబోతున్న రీ ఎగ్జామ్ కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? సో వీటన్నిటి గురించి ఈ రోజు జరిగిన పాడ్కాస్ట్ లో భరత్ రెడ్డి గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మిస్ అవ్వకుండా పూర్తి పాడ్కాస్ట్ ని చూడండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద నీట్ స్టూడెంట్స్. సార్, ఇప్పుడు రోజుకు మన టెక్నాలజీ అనేది పెరిగిపోతుంది, చాలా అడ్వాన్స్డ్గా అయిపోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి మనకున్న టెక్నాలజీ ఇంకా సరిపోవట్లేదంటారా? ఇది రాంగ్. టెక్నాలజీ సరిపోవట్లేదు అనేది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఇండియా టెక్నాలజీ పరంగా చాలా బిల్డ్ అయింది, చాలా స్ట్రాంగ్ అయింది. కేవలం కొన్ని పెద్ద ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, బిగ్ ప్లేయర్స్ మాయలో ఈ మాఫియా ఏదైతే పేపర్ లీక్ మాఫియా ఉందో అది జరుగుతుంది. వాళ్ళు జస్ట్ 1 to 100 ర్యాంక్స్ వేయడానికి, 1 to 100 ర్యాంక్స్ వేసి లక్షల అడ్మిషన్స్ తీసుకోవడానికి మాత్రమే ఇది జరుగుతుంది. అదర్వైజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక ముందుకు వస్తే, నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తే ఇలాంటిది జరిగే సంఖ్య తగ్గుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ఏం చేస్తారు సార్? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మనకు సెంటర్స్ డివైడ్ చేస్తారు. ఒకటే రోజు 25 లక్షల మంది ఎగ్జామ్స్ రాయరు. ఓకే. సో అండ్ సెక్యూరిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ రోజున్న మన టెక్నాలజీ ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్ సపరేట్ ఉంది మనకి. సో బయోమెట్రిక్ నుంచి అండ్ CCTV ఆపరేషన్ నుంచి ప్రతిదీ పేపర్ ట్రాన్స్పరెన్సీ పరంగా కూడా ప్రతిదీ క్లియర్ గా ఉంటుంది. డిఫరెంట్ ఏజెన్సీస్ పనిచేస్తాయి దానిపైన. కాబట్టి లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. జేఈ మెయిన్ తీసుకుంటే జేఈ మెయిన్ ఇప్పటి వరకు లీక్ అయిన సందర్భాలు జీరో. ఎక్కడో కొన్ని చోట్ల ఒక 12 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి ఆ 12 క్వశ్చన్స్ తీసేశారు ఒక ఇయర్. కాకపోతే లీక్ అవ్వలేదు. కానీ నీట్ పదే లీక్ అవుతుంది. పట్టుమని 10 రోజులు కాకుండానే స్టూడెంట్ ఎగ్జామ్ రాసి ఇంటికి పోగానే మళ్ళీ నువ్వు ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ రండి వచ్చి చదువుకోండి అన్నట్లుంటుంది నీట్ ఎగ్జామ్. సార్, ఇప్పుడు నీట్ 2026 పేపర్ లీక్ ఏ ఇన్సిడెంట్ అయితే ఉందో పదే మళ్ళీ జరుగుతుందో, ఈ విషయంలో ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎంతవరకు ఉంది? ఎంత కఠిన చర్యలు తీసుకున్నా ఎందుకు ఇదే ఇన్సిడెంట్ మళ్ళీ జరుగుతుందంటారు? దీనికి ఏం చేయాలంటారు? అంటే శిక్ష అనేది చాలా సింపుల్ గా అయిపోయింది మేడం. వాళ్ళకు ఒక 10 లక్షలు కోట్లలో సంపాదిస్తారు. పేపర్ మాఫియా ఏదైతే లీక్ మాఫియా ఉందో వాళ్ళందరూ కోట్లలో సంపాదిస్తారు. వాళ్ళు ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు బిగ్ ప్లేయర్స్, బిగ్ కోచింగ్ సెంటర్స్. సో వాళ్ళు డైరెక్ట్ గా దొరకట్లేదు. సో కానీ వాళ్ళు ఈ పేపర్ లీకేజ్ లో ఉంటున్నారు. వాళ్ళకి శిక్ష ఎంత? ఒక 6 నెలల్లో సంవత్సరమో పడుతుంది. మళ్ళీ బయటకు వచ్చి రాజుల్లాగా తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ సేమ్ పేపర్ లీకేజ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా సార్? అంటే వాళ్ళకు ఈ పేపర్స్ ఇస్తే వాళ్ళ స్టూడెంట్స్ కి ఇస్తున్నారా? జరుగుతుంది. అదే ఇప్పుడు మనం కొత్తగా డిస్కస్ చేయాల్సిన పని లేదండి. గత 25-30 సంవత్సరాలుగా 2016లో ఎంసెట్ లీక్ అయింది. ఒకటోసారి కదా, రెండోసారి లీక్ అయింది, మూడోసారి మళ్ళీ కండక్ట్ చేశారు. ఖచ్చితంగా సంస్థలే డైరెక్ట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపల్స్ ని తీసేసినాయి. కానీ ఇన్స్టిట్యూషన్ హెడ్ కి సంబంధం లేకుండా ప్రిన్సిపల్ పేపర్ ఎట్లా లీక్ చేస్తాడు? సో ఆ ప్రిన్సిపల్ ఏం చేయగలుగుతాడు? ప్రిన్సిపల్ ని ట్రాన్స్ఫర్ చేశామండి అనే చిన్న స్టేట్మెంట్ తోటి మొత్తం ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. అంటే మళ్ళీ అలాంటి కాలేజెస్ ని మళ్ళీ ఇంకా రన్ చేస్తున్నారు కదండి. రన్ చేస్తారు మేడం. మన సిస్టమ్ అది. అలా మన సిస్టమ్ లో ఉన్న లోపాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా యూజ్ చేసుకుంటున్నారు. అంటే కొంచెం మనీ పే చేసేస్తే అన్ని క్లియర్ అయిపోతాయి. మళ్ళీ మనం బయటికి వచ్చేసి వేరే పేరుతోటైనా సేమ్ పేరుతోటైనా కంటిన్యూ చేయొచ్చు అనే వాళ్ళ భావం వాళ్ళ లోపల ఉంది. కాబట్టి ఈ తప్పులన్నీ కంటిన్యూగా జరుగుతున్నాయి. ప్రభుత్వం గనక ఉరిశిక్ష విధిస్తే పేపర్ లీక్ చేసిన వాళ్ళకి ఉరిశిక్ష అనేది చాలా పెద్దగా అనిపించట్లేదా మీకు? పెద్దగా కాదు మేడం. అంటే 23 లక్షల స్టూడెంట్స్ వాళ్ళతో లింక్ అయి ఉండి 90 కోటి మంది ఫ్యామిలీ మెంబర్స్ ఓవరాల్ గా సఫర్ అవుతున్నారు. వీటికి మంచిగా ట్రైన్ చేసే ఇన్స్టిట్యూట్స్, నిజంగా బాధ్యతతో ట్రైన్ చేసే చాలా చిన్న ఇన్స్టిట్యూట్, 100, 200, 300 మంది
తో మంచిగా ప్రతి యావరేజ్ స్టూడెంట్ని జస్ట్ క్వాలిఫై వచ్చిన స్టూడెంట్ని తీసుకొని వాళ్ళని మంచిగా పర్ఫామ్ చేపించి మంచి వాళ్ళు క్వాలిఫై అయ్యి సాటిస్ఫైడ్ ఎంబీబీఎస్ సీట్ వచ్చే విధంగా ప్రిపేర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. అలాంటి ఇన్స్టిట్యూట్స్ ఎన్ని నష్టపోతున్నాయి, అలా విద్యార్థులు ఎంత నష్టపోతున్నారు, పేరెంట్స్ ఎంత నష్టపోతున్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఉరి శిక్ష అమలు చేస్తే గానీ ఇలాంటి లీక్లు మళ్ళీ జరగకుండా. ఓకే సార్, ఎవరెవరైతే పేపర్ లీక్ అయిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది చాలా అప్సెట్ అయిపోయారు. అండ్ రీసెంట్గా ఏంటంటే ఒక 70 or 75 years ఏజ్ ఉన్న ఓల్డ్ పర్సన్ కూడా వాళ్ళ మదర్ ఆర్ వైఫ్ కళ నెరవేర్చడానికి నీట్ ఎగ్జామ్ రాశారంట. సో ఈ ఇన్సిడెంట్ వల్ల తను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టు, చాలా డిసప్పాయింట్ అయినట్టు విన్నారు. మీరు విన్నారా? విన్నాను మేడం. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు మొత్తం ఇప్పుడు సేవ చేద్దాం మన మిగిలిన లైఫ్ లో సేవ లాస్ట్ 21-22లో కూడా 64 years అతను రాసి ఎంబీబీఎస్ ఇప్పుడు చేస్తున్నారు. సో అది అప్పటి వరకు హైయెస్ట్ ఇయర్ వస్తే ఇతను హైయెస్ట్ ఏజ్, పెద్ద ఏజ్ అతను ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యేటోడేమో. సో అలాంటి వాళ్ళ పైన మళ్ళీ సేమ్ టెంపో మెయింటైన్ చేయలేరు. మళ్ళీ ఆయన కండిషన్ ఎలా ఉంటుందో తెలీదు, ఏమో తెలీదు. వాళ్ళు ఒక దేశానికి ఒక హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. కానీ దేశాన్ని బిల్డ్ చేసే సైనికులు మన డాక్టర్స్, నెక్స్ట్ మన ఇండియన్ పీపుల్ కి దేవుడు లాంటి వాళ్ళు, నెక్స్ట్ ప్రొఫెషన్ కి వెళ్ళే డాక్టర్స్. సో అలాంటి వాళ్ళ భవిష్యత్తుని సందిగ్ధంలో పెట్టిన ఇష్యూసే కదా ఇవన్నీ. సో అట్లాంటి వాళ్ళని మరి మనం ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి? వీళ్ళందరూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే రేపొద్దున మేము కూడా సైడ్ దారి పట్టొచ్చు, మేము కూడా ఏదైనా చేసి డబ్బు సంపాదించవచ్చు. డబ్బు కోసం ఇదంతా జరుగుతున్నప్పుడు మేమెందుకు మంచి వైద్య వృత్తిని ఎంచుకొని మేమెందుకు మంచి డాక్టర్స్ అయ్యి మంచిగా సర్వీస్ చేయాలి అనే థాట్ వస్తుంది కదా, అనే మైండ్ సెట్కి వచ్చేస్తారు. కొందరు కంప్లీట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, స్ట్రెస్ లోకి వెళ్ళిపోయి, యాంగ్జైటీలోకి వెళ్ళిపోయి చదవడమే మానేస్తారు, ఫ్యామిలీకి బర్డెన్ గా మారుతారు. కొందరు పేరెంట్స్ కూడా తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు ఫైనాన్షియల్ గా ఎలా అనే ఉద్దేశంతో. ఒక 1 year వేస్ట్ అయితే వాళ్ళకి ఆల్మోస్ట్ 1 లక్ష నుంచి 2 లక్షలు మళ్ళీ ఎక్కువ ఖర్చు పెట్టాలి. చాలా మంది స్టూడెంట్స్ కనీసం వాళ్ళు ప్లాట్ఫామ్స్ పైన పడుకొని లేదా వసతి లేక అనాథ గృహాల్లో ఉండి పేరు నోట్ చేయించుకొని అండ్ రిక్వెస్ట్ పైన కొందరితోటి రిక్వెస్ట్ లెటర్ తీసుకొని ఫ్రీ కోచింగ్ తీసుకొని ఇలా చదివిన వాళ్ళు ఉన్నారు. ఇంత కష్టపడుతున్నారు ఆ వైద్య వృత్తిలోకి వెళ్ళడానికి. మరి అలాంటి ఎగ్జామ్ ని కండక్ట్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఇంపార్టెంట్ కాదా? ప్రతి ఒక్కరికి డ్రీమ్స్. ఒక చిన్న పిల్లాడిని నువ్వు పెద్దగయ్యాక ఏమవుతావంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేది డాక్టర్, తర్వాత ఇంజనీర్. సో ఇంజనీరింగ్ కి ప్రాబ్లం లేదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ డాక్టర్ వృత్తిలోకి వెళ్ళడానికి నీట్ ఒకటే మార్గం. ఎంబీబీఎస్ చేయాలంటే నీట్ రాయాలి. వాళ్ళు 8వ తరగతి నుంచి 9వ తరగతి నుంచి 10th క్లాస్ తర్వాత లేదా 11th నుంచి ఆ గోల్ పెట్టుకొని బయటకు వస్తున్నారు, ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. అలాంటిది ఖచ్చితంగా ఇలాంటి లీక్ల వల్ల ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఈ వ్యవస్థ పైన నమ్మకం కోల్పోయి అసలు ఈ ప్రిపరేషనే వద్దు, ఈ చదివే వద్దు అనుకునే వాళ్ళు కూడా తయారవుతారు. ఎస్ సార్.